ఓం బ్రహ్మదేవాయ నమః. 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 ఓం వాసుదేవాయ నమః. రాక్షసేంద్ర, ఈ భక్తికి ఎంతో మెచ్చినాను. సత్యలోకాధీశుండును బ్రహ్మదేవుండను నీ భక్తికి మెచ్చిదిని. ఏదైనా వరము కావాలైనా కోరుకోను. నమో బ్రహ్మదేవ. ఆది బ్రహ్మము అంతరాత్మము సకల లోకంబుల నీలోన వెలుగు పుట్టింప గిట్టింప పూని రక్షింప నీవే కదా కమలనందనము. అవును. ముగ్గురు మూర్తులలో మొదటి వాడము రుద్రరాజులు వాసేవాడము నీవే కదా స్వామి. అవును. అయినా నాదు రుద్రరాజు కూడా మీరే కదా రాసింది. నీ రుద్రరాజులు కూడా నేనే రాసి సకల చరాచర జీవులకు ప్రాణగౌడనికి సుఖ దుఃఖము రాయవడము నీవే కదా స్వామి. అయినా ఒక వరముకై నేను ఇక్కడ తపము చేస్తున్నాను దేవరా. స్వామి జగతి అందు స్వామి నీ భక్తి మాత్రం ఎంతో ముగ్ధుడయ్యాను. వంటి కాలు మీద తపస్సాచరించి సత్యలోకాధీశుడైన బ్రహ్మదేవుడే నన్ను మెప్పించినవి. కానా నీ మనముల గల కోరిక ఎట్టిదో తప్పక నెరవేర్చువాలను అభయనిస్తున్నాను. నమ్మిన వారు నడువేయకు స్వామి. నేనేందుకేస్తారా నాయన? ఏమయ్యా చెప్పు స్వామి. నాకు ఒక్క వరము కావాలి దేవ. ఏ వరము కావాలి కోరుకోరువా? అయితే నాకు మరణము లేనట్టి వరము కావాలి దేవరా. ధనుజేంద్ర హిరణ్యకశ్యప స్వామి పుట్టినవాడు గిట్టక తప్పదు. ఎప్పుడో వెనక ముందు ఎవరైనా పుట్టినటువంటి వాడు చనిపోక తప్పదు. నీవేమో మరణమే లేని కోరిక కావను. అది సాధ్యం కాదు భక్త. మరి ఒక్కటి ఏదైనా కోరుకోను. అటులైతే స్వామి స్వామి ఈ భూవలయమునందు అతల విత్తల రతల రసాతల భూమి ఎందు గాని ఆకాశమందు గాని నీరు ఎందు గాని నిప్పు ఎందు గాని వాయు అందు గాని నలు దిక్కుల ఎందు గాని నీవు పుట్టించినటువంటి క్రిమి కీట జంతు పక్షి మానవులచ్చే గాని సురులచ్చే గాని రాక్షసులే గాని అసురులచ్చే గాని మునులచ్చే గాని ఎటు నుండి కూడా పగలు కానీ చీకటి గాని ఇంటి బయట గాని ఇంటి లోపల గాని ఎటు నుండి కూడా మరణము లేనట్టి వరము నాకు ప్రసాదించు దేవరా. ఇది సాధ్యం కాదు. అయినను నీ భక్తికి మెచ్చింది సదాస్తు హిరణ్యకశ్యప. అదే విధంగా నీకు ఏ వరం ఇస్తాడు వెళ్ళడం. నమో బ్రహ్మదేవ. ధన్యుని స్వామి ధన్యుని. ఇప్పుడు ఈ హిరణ్యకశ్యపుడు మరణము లేనట్టి వాడు అభిషారాన్ని సర్వాన్ని మంత్ర యంత్రాన్ని భూచర కేతర ప్రదేశ కటాకిని శాకిని యక్ష గంధర్వ రాక్షస బ్రహ్మ రాక్షస చాటించండి. నాకింక చావు లేదు. నాకింక చావు లేదు. ఇప్పుడు నేను ఆ వైకుంఠమునకు దండయాత్ర చేస్తున్నాను. ఎందుకనగా నా తమ్ముని కనకాక్షుని దంచిన వాడు ఆ హరి. ఓరి హరి ఓరి విష్ణుమూర్తి ఎక్కడున్నావు నీవు? ఇప్పుడు నేను మరణము లేనట్టి వాడను. అయితే ఇదన్నా కష్టాలు పాత్ర కట్టాలి. తండ్రి పరిగణ ఎట్టయ్యా నాలుగు పాత్ర కట్టాయన భాస్కర్ వాళ్ళిద్దరి కొడుకుల పేరు మీద 250 రూపాయలు ఒకరి పేరు మీద, 250 రూపాయలు ఒకరి పేరు మీద. ఇదే పొద్దుగా నాకే కానీ మీకైతే కావు. జేబులో పెట్టుకో. ఇప్పుడు మాత్రము ఆ వైకుంఠమునకు నేను దండయాత్రకు వెళ్తున్నవాడు. ఎక్కడవరా నీవు? ఎక్కడున్నారా వైకుంఠము? ఎక్కడరా వైకుంఠము?
ద్వారపాలకులారా, ఇప్పుడు ఈ వైకుంఠమునకు నేనే ప్రభువు. ఈ పోసారానికి ఈ వైకుంఠమునకు నేను ఓం నిరంజాయన మానవని ఆ వైకుంఠుడు విష్ణుమూర్తి కూడా నా నామమే చెప్పించవలే. నీ నామమే ఇది ఇది వైకుంఠం, ఇది వాడి సింహాసనం. ఏయ్! ఓం హిరణ్యాయన మానవలే. ఓ వీరన్న కశపాయ నమః. కర్ణబేరములు చాలా సంతోషముగా అనిపించడల్లా ఇంకొకసారి ఓ వీరన్న కశపే. ఎంత మహదానందంగా ఉంది రాలయ. వైకుంఠమునికొచ్చి నా నామ ఇలా వెనకడికి ఎవడు అన్నదట. కళ్ళ కావడం మదాన మట్టి కానక తిరుగుతూ అయిపోయినాడట. అనగా ఆ పెద్ద నాన్న నిన్న నాకే వెళ్తా. ఏయ్! ఇక్కడ పోతే వైకుంఠుడు లేడు, ఆ విష్ణుమూర్తి లేడు. నన్ను నా భార్యను చూడక చాలా రోజులే, చాలా సంవత్సరాలు తమకై వెళ్ళిన వాడును నా భార్య ఎటులా ఉందో వెళ్ళి చూడవాలని. బతకటానికి కాదు పోతానికి భక్తులే చూస్తాడు. అయ్యమ్మని పోతారు కదా శంభరా! వారు బొమ్మరా. శంభరా! 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 మరణము లేనట్టి వరములుకున్నరా శంభరా! మహారాజా ఆ, మీరు మరలటువంటి మరణము లేనట్టి ఇప్పుడు నన్ను జయించువాడు ఈ భూవలయమునందు ఎవడు ఎక్కడ కూడా ఆఖరికి ఆ హరి కూడా ఈ ఇండియాలో ఈ యొక్క తెలంగాణ ఈ భూవలయమునందు ఎక్కడ కూడా మహారాజా నా భార్య అయిన లీలావతిని వెంటనే పిలుచుకురా. చాలా సంవత్సరములైంది నేను చూడక. మహారాజా ఏమి మీరు తప్పకపోయినప్పుడు ఆ యొక్క నీ యొక్క అన్నయ్యటువంటి ఆ యొక్క దేవేంద్రుడు వచ్చి నా మాతని గర్భావతిని అతను వచ్చి నిలబెట్టాడు స్వామి. ఓయ్ దేవేంద్ర, నా సొంత కొడుకా! నేను లేని సమయమున నా భార్యను చెప్పు అదే భార్య. ఓరి దేవేంద్ర, ఇప్పుడే నేను దేవేంద్ర లోకమునకు దండయాత్రకు వెళ్తున్నవాడు. ఓరి దేవేంద్ర, ఓరి దేవేంద్ర, ఓరి దేవేంద్ర, ఓరి దేవేంద్ర. హల్ల 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 ఓరి నేను లేని సమయమున నా భార్యను చెరబడతా. నా భార్య ఏమిరా నా సవతి తల్లి కొడక, నేను లేని సమయమున నా భార్యని దేవుడా భగవంతా నేను భాగవంతా భగవంతా నేను బాగా నీకు రంభ ఊర్వశి మేనక్క సరిపోదన్నట్టు నా భార్య సురపక్షపాతివి. నీవు నా భార్యను కాపాడినందున నిన్ను వదిలేస్తున్నా. నీవు పక్క జరిగినచో నేను వాణ్ణి. ఏమిటి రాగము? రాక్షస రాజా దేవరాజా మీరిద్దరు చూస్తే మాత్రం సవతి తల్లి కొడుకును, అతడు మాత్రం మీ అన్న, నీవు చూసే తమ్మునివి. మీ ఇరువురు ఇట్లా జగడాలు చేసుకున్నాడు, కొట్లాడు చేసుకున్నాడు. నా భార్యను చెరబట్టినప్పుడు ఏమైందిరా ఈ సోదర భావం? నేను చూసుకోరాను వీటిగా నువ్వు తప్ప చిన్నదో తిన్నదో నీవు నా భార్యను కాపాడి నీ ఆశ్రమంలో పెట్టుకున్నందుకు కన్నా నీకు మరణ శిక్ష విధించకుండా ఉంటుంది. రాజా రాజా
హిరణ్య కశ్యప ఆగుము కదా పోయ్యా దేవేంద్రుడి మీదకి ఏమి సభకు ఉపంగాలు పోయినావు కదా నరదానికి ఏ బంగారు బతుకునే బతక నీకు రా ఓరి ఇంద్ర కర్రమ్ము ఇక్కడము ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇంద్రలోకానికి నేనే ప్రభువును. తీసుకో తీసుకో ఈ అష్టదిక్పాలకులు అందరూ నా కాళ్ళకే మొక్కవలే. ఈ భూవలయం అంతా గుళ్ళలో నా బొమ్మలే పెట్టవలే, నాకే కొబ్బరికాయ కొట్టవలే, పూజలు నాకే చెయ్యవలే. ఏది ఒక్కసారి హిరణ్యాయన మానవు నేను ఎట్లా నా నోటితోటి అనరా? నాలో నిలువు పట్టు ఇందో అడ్డం పట్టు నేను ఎట్లందరా దేవుడా బాగా అంటేనేమో వదిలిపెడతా, లేదా చెరసాల యందు మీరు కలకాలము జీవించవాలి. ఏమనాలి ఓరి హిరణ్యాయన మానవలే. కర్ర వేరములు ఎంత ఇప్పుడు ఈ అందరూ నాకు బానిసలు, కట్టు బానిసలు. వీళ్ళందరూ నీ బట్టలము నీ జీతగలవాయా ఇప్పుడు ఇప్పటిదాకా వైకుంఠం, ఇప్పుడు ఈ దేవలోకము నాది. పోయికుంటా లేకుంటా పోయికుంటా ఏమిరా అదే నువ్వు అన్నమాట ఈ దేవలోకము కూడా నాదే. ఏమి అందరూ నాకే పూజలు చేయవాలి, సాటింపేయి అందరూ పూజలు నాకే చేయవాలి. అందరూ హిరణ్యాయన మానవలే అందరూ కొబ్బరికాయలు నాకే. నామా ఇచ్చిన వాళ్ళకి ఈ త్రైలోక్య రాజ్యమునకు నేనే ప్రభును. అందరూ నాకే మొక్కవలే, అందరూ నాకే కొబ్బరికాయలు కొట్టవలే, అందరూ నా నామమే చెప్పించి ఏమనవలే ఏమనవలే. ఈ లెస్స పలికితివి లెస్స పలికితివి రే శబరా. ఎట్టులో ఉన్నదిరా నా సంస్థానము. నా మహేంద్రగిరి పట్టణము ఎట్టులో ఉందిరా. ఏయ్ శంబర వినువేగా మనసులు చెప్పినట్టున్నాను, శంబర వినువేగా మనసులు చెప్పినట్టున్నాను, శంబర వినువేగా మనసులు చెప్పినట్టున్నాను, శంబర వినువేగా మనసులు చెప్పినట్టున్నాను. గంభీరంబుగా విష్ణుమూర్తివే, గంభీరంబుగా విష్ణుమూర్తివే, గంభీరంబుగా విష్ణుమూర్తిని పెద్ద చేయుటేమి, గంభీరంబుగా విష్ణుమూర్తిని పెద్ద చేయుటేమి. ఏమి రాశంబర అందరూ మాత్రం ఓం ఓం నారాయణ అని జపాలు చేస్తున్నారంట. ఆ విష్ణుమూర్తిని ఎట్లా పెద్ద, ఇప్పుడు నేను మరణము లేనట్టి వాడను, నా జపమే కదా చెయ్యవలే. అయితే ప్రపంచం అయ్యా భూమి నుంచి భూమి దాకా మహారాజా ఏయ్, కలియుగం నన్ను మించినోడు ఇప్పుడు ఉన్నాడారా? అది ఆన్ని ఎట్లా పెద్ద చేసి మాట్లాడతారు. రాజా రాజా వినుమా రాజా రాజశేఖరనుమా రాజా రాజా వినుమా రాజా రాజా వినుమా రాజా రాజా వినుమా రాజా రాజశేఖరనుమా రాజా రాజా వినుమా రాజా రాజా వినుమా తేజవంతుడు విష్ణుదేవుడు తేజవంతుడు విష్ణుదేవుడు తేజవంతుడు విష్ణుదేవుడు తేజవంతుడు విష్ణుదేవుడు దేవరమణ గోప తేజవంతుడు విష్ణుదేవుడు దేవరమణ గోప శంభరా మంత్రివర్య మహారాజా ఏమి ఆ యొక్క తేజవంతుడైన విష్ణుదేవుడు ఆ, నిన్ను మాత్రం సంహరించడానికి ఆ, ఆ 10 రూపాయలకు వచ్చి నన్ను అవును నన్ను ఇప్పుడు నేను మరణము లేనట్టి వాడు కదరా. ఎవరురా నన్ను తప్పి చెట్టు తల్లిదండ్రులు Hey!
ఇప్పుడే వాయిలేడు వాళ్ళని పలికిన వారి కళ్ళ ఖండాల్లో నరికి వివరాలు మహారాజా దివ్యనాథుడాను దివ్యనాథులందు దేవా దేవతలందారు భావములో పడ భయపడి ఉంటుంది భావములో పడ భావములో పడ భావములో పడ భయపడి ఉంటుంది నిన్ను మాత్రం సంహరించడానికి వారిని మాత్రం అనుకుని నేను మాత్రం ఉన్నానయ్యా. నన్ను చంపుటాని పలికినారా? ఇప్పుడే సురలు తెప్పించి గడియల అయ్యో నీకెవరు చెప్పారు? నీతో పలికినది ఎవరు? ఇప్పుడే పలుకురా. రాజా చెప్పమందరా నారదుండు వచ్చే నారదుండు వచ్చి మహాస్వామి చూపించు సంచరించబాలే సంచరించబాలే నీకు తాను నీకు సంభో మంచిగా వచ్చును అప్పుడు చూపు మంచిగా వచ్చును అప్పుడు చూపు మంచిగా వచ్చును అప్పుడు చూపు మంచిగా వచ్చును అప్పుడు చూడు వారి మైమలను మంచిగా వచ్చును అప్పుడు చూడు ఈ మైమలను చెప్పరా
నీకు నేను మాట్లాడు. నేను మాత్రము అతని మంత్రి కదా, నాకు మాత్రం నువ్వే మంత్రి కదా. నీ పేదలకు నేను మంత్రి ఇచ్చిందా? అయ్యా ఇగో ఆయన నారదుడు మాత్రం ఎప్పుడు మీకు నాకు తెలుసా? ఏమో గిట్టకలే వాడి కాదు చెమర్త పోయినా మరి కావాలి. ఆయన నారదుడు పోతాం కదా. నారాయణం బాజరే నారాయణం బాజరే వాడు ముల్లోకాలు సంచరించి చిరతలు కొట్టుకుని తిరిగేవాడు నారదుడు నన్ను హేళన చేసి పలుకుటయ్యా హరినామము చేచుచు గుట్లు చెట్లు తిరుగుతాడా? ఎంత అవివేకం, ఎంత నేను ఇప్పుడు మరణము లేనట్టి వాడినని వాడికి తెలియదా? కలహకర్తకుడు కలహకర్త వాడు ఎక్కడున్నా ఇప్పుడే వస్తే వాడిని చెంబరా తీసుకురా చెంబరా. ఏమి 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 మహేంద్రగిరి ఆస్థాన మంత్రి మహామంత్రి గారు ఈ యొక్క నారదుల వారి దగ్గరికి ఏం చేస్తున్నారు? నా యొక్క మహారాజటువంటి హిరణ్యకశపుడు చాలా కోపంతో ఉన్నాడు. సరే సరే నా యొక్క రాజైనటువంటి హిరణ్యకశపుడు మీ మీద చాలా కోపంతో ఉన్నాడు. హిరణ్య కశ్యపుల వారు నా మీద కోపంతో ఉన్నారు. ఎందుకు మంత్రి? తెలియదాగా ముళ్ళకు సంచరించి మీరు ముట్టుకుని పెట్టేవాళ్ళు కదా. అవును కదా. కదా ఆ యొక్క రాజ్యానికి వెళ్తాం కదా. నేనేం పాపం చేసిన మిత్రమా? ఆ హిరణ్య కశ్యపుని చూస్తే మాత్రం వాడు ఇంత ఉంటాడు, నేనేమో ఇంత ఉంటా. ఆయన నన్ను రమ్మన్నాడు అంట. నాకు భయం 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 బుగులు బుగులు. ఆయన ముందే అట్ట కట్ట ముట్టు పట్ట ఇద్దరం పోదాం, పోపయ్యా ఇద్దరం పోదాం. ముందర నువ్వు ఉండే ఎంత నేను నేనున్నాయో నీకు దండం పెడతా. నీ రెండు కాలాలు మొక్కుతాయి. అరే మిత్రమా, అయ్యా ఏంది ఈ యొక్క ఆలస్యము? నా యొక్క రాజైనటువంటి హిరణ్యకశపుడు ఇప్పుడే తక్షణమే తీసుకురామన్నాడు. వాడిని